తిరుమల శ్రీవారి క్షేత్రం అనేది కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు, ఆచారాలకు ప్రతీక. అటువంటి పవిత్ర స్థలంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియా రీల్స్, వీడియోల హడావిడి పెరుగుతోంది. లైక్స్, వ్యూస్, ఫాలోవర్ల కోసం కొందరు చేసే ఈ అతి చేష్టలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దర్శన క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు, ప్రసాద కేంద్రాలు, నడక మార్గాలు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తూ రీల్స్ చేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. పవిత్రమైన తిరుమల కొండపై కోతి చేష్టలు చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. అలాంటి వారిని కట్టడి చేసేలా కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అలాంటి సమయంలో కొందరు యువత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటూ తమదైన స్టైల్లో వీడియోలు తీస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. క్యూలో నిలబడి డాన్సులు చేయడం, డైలాగులు చెప్పడం, కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకోవడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇవి కేవలం అసౌకర్యమే కాకుండా ఆలయ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తిరుమలలో నిషేధిత ప్రాంతాల్లో కూడా వీడియోలు తీసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ శ్రీవారి నామస్మరణ కంటే సోషల్ మీడియా ప్రదర్శనకే ప్రాధాన్యమిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రీల్స్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు, అనుచిత హావభావాలు కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇవి వైరల్ కావడం ద్వారా తిరుమల పవిత్రతపై తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని భక్త సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విపరీత వినియోగంతో ప్రతి ఒక్కరూ కంటెంట్ క్రియేటర్లా మారిపోవడంతో నియంత్రణ కష్టంగా మారింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినా కొందరు వినిపించుకోకుండా వీడియోలు తీస్తూనే ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. భక్తుల భద్రత కోణంలోనూ ఈ రీల్స్ కల్చర్ ప్రమాదకరమేనని నిపుణులు అంటున్నారు. క్యూ లైన్లలో ఆగకుండా వీడియోలు తీయడం వల్ల తొక్కిసలాట పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే నడక మార్గాల్లో, ఘాట్ రోడ్ల వద్ద రీల్స్ చేస్తూ రోడ్డు భద్రతను పక్కన పెట్టడం ప్రమాదాలకు దారితీస్తుంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి అత్యుత్సాహం వల్ల స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ పై కఠిన ఆంక్షలు విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆలయ పరిసరాల్లో మొబైల్ వినియోగాన్ని పరిమితం చేయడం, నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు తీసిన వారిపై జరిమానాలు విధించడం, అవసరమైతే దర్శనంపై తాత్కాలిక నిషేధం వంటి చర్యలు తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. కొన్ని పవిత్ర క్షేత్రాల్లో ఇప్పటికే ఇలాంటి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని, తిరుమలలో కూడా అదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు పూర్తి స్థాయిలో మొబైల్ నిషేధం సాధ్యమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారు, కుటుంబ సభ్యులతో సంప్రదింపుల కోసం ఫోన్లు అవసరమవుతాయని కొందరు వాదిస్తున్నారు. అందుకే మొబైల్ వినియోగం పూర్తిగా నిషేధించకుండా రీల్స్ షూటింగ్ కు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచిస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన, భక్తి ప్రదర్శన కోసం వచ్చిన రీల్స్ మధ్య తేడా స్పష్టంగా కనిపించేలా నియమాలు ఉండాలని అంటున్నారు. అయితే సోషల్ మీడియా ప్రభావం నేటి సమాజంలో తప్పనిసరి అయినా ప్రతి చోట దానికి చోటు ఉండదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల్లో భక్తి, ఆచారం, నిశ్శబ్దం ప్రధానమైనవి. లైక్స్ కోసం చేసే అతి చేష్టలు తాత్కాలిక ప్రాచుర్యం తెచ్చినా దీర్ఘకాలంలో ఆలయ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అందుకే భక్తులు స్వీయ నియంత్రణ పాటించడమే కాకుండా అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ ఒక చిన్న సమస్యగా మొదలై ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. భక్తుల మనోభావాలు, ఆలయ పవిత్రత, భద్రత ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. భక్తి స్థలాన్ని కంటెంట్ స్టూడియోగా మార్చకుండా శ్రీవారి క్షేత్రంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అప్పుడే తిరుమల తన ఆధ్యాత్మిక మహిమను యథాతథంగా నిలుపుకోగలుగుతుంది.